ప్రతి బూత్ కో కోఆర్డినేటర్, డివిజన్ కో ఇన్ఛార్జ్ సమన్వయం చేసేందుకు మాజీ మంత్రులు, ఓవరాల్ గా మానిటర్ చేసేందుకు కేటీఆర్, హరీష్ రావు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి తీరాలన్న కసిగా ముందుకెళ్తోంది బీఆర్ఎస్ పార్టీ. జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలంటే మునుగోడు ఫార్ములానే అనుసరించాలని డిసైడ్ అయింది. ఇంతకీ మునుగోడు ఫార్ములా ఏంటి చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. తమ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రతి అంశాన్ని స్వయంగా కేటీఆర్, హరీష్ రావు మానిటర్ చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా అనుసరించిన ప్రత్యేక వ్యూహాన్ని జూబ్లీహిల్స్ బైపోల్లో అనుసరించాలని గులాబీ పార్టీ నిర్ణయించింది. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా గ్రామానికి ఒక ఎమ్మెల్యేను ఇన్ఛార్జిగా నియమించారు. ద్వితీయ శ్రేణి నాయకులను ఆయా గ్రామాల్లోని వార్డులకు ఇన్ఛార్జీలుగా నియమించి మానిటర్ చేశారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో మునుగోడు తరహా ప్రతి బూత్ కు ఒక రాష్ట్ర స్థాయి నాయకుణ్ణి ఇన్ఛార్జిగా నియమించారు. మొత్తం 7 డివిజన్లలో ఒక్కో డివిజన్ కు ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని ఇన్ఛార్జిగా ఉంచి ప్రచారం చేసేలా ప్లాన్ చేసింది బీఆర్ఎస్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ ఓట్లు అధికంగా ఉండడంతో మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో పాటు మరికొంతమంది మైనారిటీ నేతలను రంగంలోకి దింపింది బీఆర్ఎస్. ఆ తరువాత ఎస్సీ ఓట్లు ఎక్కువగా ఉండడంతో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, రాజయ్యలకు ప్రచార బాధ్యతలు అప్పగించారు. జూబ్లీహిల్స్ లో యాదవ సామాజిక వర్గం ఓట్లు కూడా కీలకం. ఓవరాల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చూస్తూనే యాదవుల ఓట్లపై కూడా కన్నేయాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను ఆదేశించింది అధిష్టానం. రహమత్ నగర్ డివిజన్లో మహబూబ్ నగర్ వాసులు ఎక్కువగా ఉండడంతో అక్కడ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు బాధ్యతలు అప్పగించారు. సామాజిక వర్గాల వారీగా ఎక్కువ ఓట్లు ఉన్న ప్రాంతాలలో ఆయా సామాజిక వర్గాలకు చెందిన ప్రముఖ నాయకులను ప్రచారంలో దింపుతోంది బీఆర్ఎస్. జూబ్లీహిల్స్ లోని ప్రతి బూత్ లో ప్రతి ఇంటికి రాష్ట్ర స్థాయి నేత వెళ్లి ప్రచారం చేసే విధంగా ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్. పార్టీ నేతలను, క్యాడర్ను ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడంతో పాటు ప్రచార సరళిని సమీక్షించేందుకు, నేతలను సమన్వయం చేసేందుకు ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేస్తోంది. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు మునుగోడు ఫార్ములానే ఇక్కడ ఉపయోగిస్తోంది గులాబీ పార్టీ.